ఓ పరీక్షిత్ రాజా, నీకు 7 రోజులు పరమాత్ముడు ఇచ్చాడయ్యా, శాపగ్రస్తుడై నువ్వు 7 రోజుల లోపల భాగవతాన్ని నువ్వు వింటున్నావు. ఖట్వాంగుడు అనేవాడు దేవతలనంతా గెలిచాడు. ఇక అంతా గెలుచుకొనే పోతున్నాడు. అప్పుడు దేవతలంతా నారదుడి దగ్గరికి వచ్చి అన్నారు, ఏమిటి ఇంత గెలుపు, మేమేం చేయటం? ఎందుకంటే ధర్మాత్ముడు, ఆ ఖట్వాంగుడు అనేవాడు బలవంతుడు, ధర్మాత్ముడు, అందుకని గెలుపు అవుతూనే ఉంది. బాధపడద్దని నేను చెప్తానని వెళ్ళిపోయి, నారదుడంతే మనకు మన పరమ గురువు గారు, ఆయనే కదా మనకు, నారదుడే కదా మనకు మొదటి గురువు మనకు. తర్వాత వ్యాసుడు, వీళ్ళందరూ వస్తారు. ఫస్ట్ గురువు మనకెవరు? బ్రహ్మ, పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే మహాపరమాత్ముడు, ఆయనకు రూపం లేదు. ఎట్లా ఉంటాడు? వెలుగు అని చెప్పడానికి వీల్లేదు, వెలుగు కూడా కాదు అది. కానీ మొదటి అవతారం వెలుగు అని చెప్పుకోవచ్చు అంతే. వెలుగు దొరకదు, అది కనపడినట్టు కనపడుతుంది, ఉండదు. కానీ శబ్దాలు వస్తూ ఉంటాయి. అన్ని పంచభూతాల్లో వెలుగు చేరుతుంది. అన్ని పంచభూతాల్లో చేరి సమస్త భూతాల మీద కూడా పనిచేస్తుంది. భూతాలంటే మనం, ప్రాణికోటి మనం. అటువంటి వెలుగు పరమాత్ముడు. ఆ పరమాత్ముడు రూపంతో కలిగినటువంటి వాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ రూపం కలిగాడు కాబట్టి రెండవది కూడా వ్యాసుడు రూపం కలిగాడు. వ్యాసుడు రూపం కలిగిన తర్వాత నారదుడు రూపం కలిగాడు. నారదుడు కథ పెద్దది. అందుకని మొట్టమొదటి గురువు మనకు, కనపడేటువంటి గురువు బ్రహ్మ కాదు, మనకు పరమాత్ముడు కాదు, నారదుడు అని చెప్పుకోవచ్చు మనం. వీళ్ళంతా వెళ్ళి నారదుడి దగ్గర మొరపెట్టుకున్నారు. గురువు, కనపడే గురువు, ఇట్లా ఉంది మా పరిస్థితి, ఏమన్నా చేయండి అని. నేను చేస్తానులే అనుకున్నాడు నారదుడు. ఆయన వస్తున్నప్పుడు ఖట్వాంగుడిని అడిగాడు, చాలా పెద్ద నువ్వు శక్తివంతుడివి, ఈ ప్రపంచాన్ని అంతా గెలుస్తున్నావు, అసలు ఇదంతా ఏం చేయాలనుకున్నావు నువ్వు? నీకు పిల్లలు లేరు, భార్య లేదు, ఎవరు లేరు, నువ్వు ఒక్కడే గెలుచుకొని పోతున్నావు అన్ని చోట్ల. నువ్వు ఏమిటి నీ కథ, ఏమిటి నీకు? ఒకవేళ వాళ్ళు ఉన్నా కూడా నువ్వేం చేయలేవు కదా, ఎందుకు ఇంత నువ్వు గెలిచిపోతున్నావు? గెలుస్తున్నాను అంతే. ఏం చేస్తావు దీన్ని నువ్వు? ఏం లేదు. అయితే నీ సాధన ఏమిటి? గెలిచటం అంతే. అయితే నీకు ముక్తి ఏమిటి? నువ్వు ఎక్కడ పోవాలనుకున్నావు? ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? నువ్వు ఎక్కడికో వెళతా, అది కాదు. నువ్వు ముక్తి అనేటువంటిది పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి ఉంది. అయితే నీకు 7 క్షణాలే నీకు ఆయస్సు ఉండేది, నువ్వేం గెలిచలేవు. నువ్వు 7 క్షణాలు అంతే. 1, 2, 3, 4, 5, 6, 7 ఇంతే. నేను చెప్పినప్పటి నుంచి కొన పదం వచ్చినప్పటి నుంచి 7 క్షణాలు నీకు ఉండేది. అయ్యో నేనేం చేయాల, ఓం నమో నారాయణ అను అని. ఓం నమో నారాయణ వాసుదేవ భగవంత, అంతే. 7 క్షణాల్లో ముక్తిని పొందాడు. పరీక్షిత, నీకు 7 రోజులు టైం ఉంది. ఎంత ఛాన్స్ నీకు! ఎంత తప్పు చేయలేదు, తప్పు చేయించింది నీకు విధి. నువ్వు కోరుకున్నావు, అందుకని అయింది అది. అందుకని నువ్వు ఈ భాగవతాన్ని పూర్తిగా విను. అందుకని ఒక్క క్షణమే చాలు మనకు.